హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రాయలసీమ కుర్రాడు అఫీషియల్. ఈరోజు వచ్చేసి చెన్నై మరీనా బీచ్లో అయితే ఉన్నాము. ఇది మనం చూసినట్టయితే లైట్ హౌస్ అన్నమాట. మీ అందరికి తెలిసే ఉంటుంది అది ఎందుకోసము అనేది. అది వచ్చేసి ఇతర సమయంలో బోట్లు వేసుకొని చేపలకు వెళ్ళిన వాళ్ళ కోసం అయితే అది లైట్ హౌస్ అన్నమాట. తీరం దగ్గర ఉందని చూపించడానికి అందుకోసం అంత హైట్లో అయితే దాన్ని కట్టించుంటారు. చాలా ఫోక్స్గా వెలుగుతుంటుంది లైట్. అలా మ్యాంగో తీసుకొని అయితే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. బీచ్ చూడండి ఎట్లా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంది. అలా ముందుకెళ్ళి ఒక వీడియో తీసుకుందాం, స్మాల్ వీడియో. ఓకే, ఈరోజు బీచ్ మొత్తం ఖాళీగా ఉండడం గల కారణం ఏంటంటే చేపకులో చెన్నై మరియు కోల్కతా మ్యాచ్ జరుగుతుండడంతో ఎవరు బీచ్కి అయితే రాలేదు. అందుకోసం అయితే ఇదైతే అంత పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా. లేకపోతే ఇక్కడ అడుగు పెట్టడానికి కూడా లేకుండా ఫుల్గా జనం వచ్చేసి నిండిపోతుందని చెప్తున్నారు. ఇక్కడైతే ఎవరు లేరు. ఇలా బీచ్ చూసేసిన తర్వాత బెలూన్స్ అయితే షూట్ చేయడానికి వెళ్తున్నాం. ఫస్ట్ షాట్ అయితే పడ్డది, కాలిపోయింది. తర్వాత వరుసగా ఎన్ని కాల్చినా పడ్డం లేదు, ఎన్ని కాలుస్తున్నా పడ్డం లేదు. అందుకు ఇలాగైతే కాదనేసి దగ్గరికి వెళ్ళి అయితే కొడదాం. ఆంటీ వాళ్ళు అంటున్నారు అక్కడ వాళ్ళు, ఇది టూ మచ్ అని చెప్తున్నారు. ఓకే, పడ్డం లేదని బోర్ కొట్టేసి దగ్గరికి కొట్టేసా. అది అయిపోయిన తర్వాత డిన్నర్ కోసం అయితే అమరావతి హోటల్ అనమాట, ఇది ఆంధ్ర స్పెషల్ అనమాట. అలా లోపలికి వెళ్ళేసిన తర్వాత ఇది వచ్చేసి డైనింగ్ హాల్. మనం ముందుగా వెళ్ళేసి ఆర్డర్ అయితే పెట్టుకుందాం. ముందుగా అయితే చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ పెట్టాం అండ్ బ్రైన్ మసాలా. ఇది టేస్ట్ అయితే బాగుంది. తర్వాత మేము వచ్చేసి పరోటా చికెన్ కర్రీ చెప్తే వాళ్ళు వచ్చేసి కుత్తు పరోటా తీసుకొచ్చారు. బట్ ఇంకేం చేయలేక ఒకటి క్యాన్సిల్ చేసేసి రెండు అయితే తినేసాం. టేస్ట్ అయితే బాగుంది కొత్త పరోటా. అది అయిపోయిన వెంటనే సపోటా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. టేస్ట్ అయితే వండర్ఫుల్, బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.